ఇప్పుడు జగన్ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కదా, పింఛను 3,500 ఇస్తాను, నేను అంతకంటే ఇవ్వలేనని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తాను అంటున్నాడు. వాడు మాయలోడు 5,000 అని ఇస్తానంటే ఇడిపోతాడు మళ్ళీ తర్వాత. వాడు మాయలోడు అది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అమ్మకు కూడా ఉంది కదా, అమ్మఒడి అనేది నేను 17,000 రూపాయలు ఈసారి ఇస్తానయ్యా, అంతకంటే నేను ఇవ్వలేను, ఇది 2,000 పెంచింది కొనసాగేవాడు కాట అని అక్కడ చెప్పాడు. వాడు మాయలోడు అయితే ఇయ్యలేనివాడు అయితే ఎన్ని అని చెబుతాడు, 10,000 అని చెబుతాడు, 20,000 అని చెబుతాడు. అది మరి ఇప్పుడు జగన్ అదే 17,000 చెప్పారు మీరు అంటున్నారు కదా, మరి నేను ఎంతైనా ఇస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు అందరికి ఇస్తాను అమ్మకు వందన అన్నాడు. పోయినసారి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఇంటికి 2,000 ఇస్తానండు, ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఉద్యోగాలు లేవు, వాడు మాయలోడు వేసినా కానీ మళ్ళీ మనల్ని నమ్ముతాడు. అది ఇప్పుడు జగన్ ఫ్రీ బస్ పెట్టలేదు, చంద్రబాబు ఫ్రీ బస్ పెట్టాడు. ఇంకా ఫ్రీ బస్సు పెడితే ఇది ఆడవాళ్ళకే మగవాళ్ళకే? ఆడవాళ్ళకంట. ఆడవాళ్ళకైతే హైదరాబాద్ దాకా సంఖ తెలుసుకొని పోతారా పోయేకదా అది. మరి ఇప్పుడు వంట వండి కూడా సిలిండర్లు ఇస్తా అన్నాడు, మరి చంద్రబాబు ఇంకా జగన్ బాగా ఇస్తానన్నాడు కదా. దాకా చంద్రబాబు వండుకుంటుండ్రు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 400కి 500కి సిలిండర్లు తెప్పించినప్పుడు చంద్రబాబు కూడా వండుకున్నాడు. ఉట్టిదే మాయలోడు అది. మరి ఒకసారి నమ్మండి అన్నాడు చంద్రబాబు. అది ఇంకేం చేస్తాడు, వాడు ఇచ్చేవాడు. ఇది కదా మన పోయినసారి అట్ట మాయ కొత్తలు చెప్పిండు, మొత్తం దోసుకున్నాడు. వాడు ఏదో కన్ను నొప్పి బొన్ను నొప్పి అని బయటకు వచ్చింది, లేదా లోగా ఉండాల్సింది. 40 రోజులు ఉండే కదా, లోగా ఉండాల్సింది. ముసలోళ్ళే అని వాళ్ళకి తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. కావాలనే పెట్టాడు జగన్ అంటున్నాడు కదా. ఎవరు వాడు అంతే అంటుంటే ఏడ కొట్టుకుంటాడా ఏం వాడికి? అతని జగన్కి ఏమైనా ఓట్లు లేకనా కొట్టుకునేది? కావాలని కొట్టుకున్నాడు సింపతి కోసం అన్నాడు కదా. అందుకే వాడు ఆ తిక్కలవాడు ఉండే పవన్ కళ్యాణ్ వాడికి పోయినసారి ఒక సీటు కూడా రాలే. వాడొకడు వాళ్ళు అంటుండారు. అందుకు కదా అందరిని కలుపుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను నెట్టి తోమసుంటే నువ్వు ఒక్కడో కూకుంటావు, నన్ను ఎట్లా కాదు మామూలుగా 5-6 కలుపుకొని వచ్చేది. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. వాడి చేత కాదు, ఇంకొకసారి కూడా చేత కాదు, ఇప్పుడు కాదు, ఇంకోసారి కూడా చేత కదా. ఇప్పుడు కాకుండా ఇంకోసారి. మరి ఇప్పుడు జగన్ ఒక్కడే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వాళ్ళ సెలవులు కూడా పాపం వస్తుంది. ఆ సెలవులు మైండ్ లేని ఒకసారి వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ అమ్మని, వాళ్ళ సెల్లెల్ని పక్కకు లాగి జగన్ తీసుకొని పోయినారు, ఈడ్చుకొని పోయినారు. అది కూడా జ్ఞానం లేదు వాళ్ళ సెల్లెలకి. అది